మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న జగన్ గారు మిర్చి యార్డ్లో రైతులకు మద్దతు ధర లేదని చెప్పి వాళ్ళకి మద్దతుగా మిర్చి యార్డ్కి వెళ్ళారు, రైతులతో మాట్లాడారు, ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలి అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, దాని మీద ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగింది, ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి పెట్టుకోకూడదని చెప్పి దాని మీద కేసు పెట్టడం, ఫైల్ చేయడం కూడా జరిగింది నల్లబాడు పోలీస్ స్టేషన్లో. ఏం సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇదో చెప్పడానికి ఏం లేదు సార్. ప్రొయాక్టివ్గా ఎలక్షన్ కమిషన్ పనిచేసి దాని మీద కేసులు పెడితే వాడికి అప్రహెన్షన్స్ ఉండవు. నేను అబ్జర్వేషన్ అంటే నాకు ఉన్న నాలెడ్జ్ కూడా తక్కువనే చెప్పాలా. నేను లెట్ మీ అడ్మిట్ ద ఫ్యాక్ట్. ఎట్లా అంటే మీరు ఒకటి గమనించుకున్నారు లేదో సార్, లాస్ట్ టైం పెన్నిల రామకృష్ణారెడ్డి గారి మీద ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందన కన్నా ప్రొయాక్టివ్గా ఎవరో కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ప్రతిస్పందించిన ఎలక్షన్ కమిషన్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అని చూసుకోవాలి. నిన్న కూడా ఈ సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారిని, సిహెచ్ శ్రీనివాసరావు గారు ఫ్లయింగ్ స్క్వాడ్ హెడ్ అట, ఆయన మిర్చి యార్డ్ సందర్శన కోసం వెళ్ళారు. ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఎక్కడ వస్తున్నాయంటే మిర్చి యార్డ్కి ఆయనకి వెళ్తున్నది ప్రయర్ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన అని చెప్పి వాళ్ళు ఏం వెనక్కి ఇవ్వలేదు కదా లెటర్. అండ్ దే సెట్ దట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు, లాస్ట్ మూమెంట్ దగ్గర ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇది కూడా మనం గమనించిన తర్వాత ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ అబ్జర్వేషన్స్ ఏంటి, నాకు తెలిసి రాజకీయ సభలు సమావేశాలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కింద వస్తాయి. మిర్చి యార్డ్లో ఎవరండి ఎమ్మెల్సీ ఓట్లు వేసేవాళ్ళు? రైతులే కదా. రైతుల ఆక్రందన వినడానికి ఒక అపోజిషన్ లీడర్గా ఆయన వెళ్ళిన దానికి ప్రతిస్పందించిన ప్రభుత్వం. అప్పుడే కదా చంద్రబాబు నాయుడు గారు అవును లెటర్ రాశారు, ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి. సో దీని సారాంశం ఏంటి? గత 5 సంవత్సరాల్లో మిర్చి రైతులకి మేము ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర కన్నా ఈసారి చాలా మెజరబుల్ సిచ్యువేషన్ డ్రైవ్ అవుతుందని చెప్పుకుంటూ వస్తాం. ఎంతంత కొనుబడులు ఉన్నాయి, ఎంతంత అమ్మబడులు ఉన్నాయి అన్న దగ్గర నిన్నంతా మనం చెప్పుకుంది అదే. ఇవాళ మీరు ఇంకోటి ఆద్యంతం గమనించగలిగితే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ కన్సర్న్తో కేసు పెడితే పేరునేని అనే వ్యక్తి అక్కడ లేడు, ఆయన మీద కేసు ఎలా పెడతారు? మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఏ పొలిటికల్ మోటివేషన్స్కి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రేరేపిస్తూ చెప్తున్నా కథ కింద దీన్ని అభివర్ణించండి. లేని వ్యక్తి మీద కేసు అది సభలో సమావేశాలకు కానే కాదు. ఒక రైతు ఆక్రందన, ఇప్పుడు ఎమ్మెల్యే కింద నేనే కంటెస్ట్ చేస్తాను, మా ఇంట్లో ఎవరు చచ్చిపోతారు, నేను అక్కడ 100 మంది గ్యాదరింగ్ ఉంటారు, మా చుట్టపాలు ఉంటారు, ఎలక్షన్ ప్రభావితం అవుతాడు, వెళ్ళి దాన సంస్కారాలకు వెళ్ళకూడదంటే ఎలాగా? అలాగే ఇది కూడా ఒక రైతు యొక్క ఘోష వినడానికి, ప్రభుత్వం మీద ప్రతిఘటించడానికి వెళ్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సార్, అలా చూస్తే తప్పేముంది దాంట్లో? అంటే ప్రతిదీ తప్ప రైట్ అని సమర్థం గురించి నేను చెప్పట్లే. ఇందులో ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రొయాక్టివ్నెస్ ఆ విధంగా లేకపోయి ఉంటే ప్రభుత్వం నుంచి చలనం లేదు. అట్లీస్ట్ చలనంకైనా రాశారు కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ మొన్న 6,800 కోట్లు ఎంత ప్రాథమిక అంచనాలు ఇస్తే 600 కోట్లు ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు ఒక్కసారి వెనక నుంచి షంటింగ్ కొట్టి బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఎన్డీఏ కూటమి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది మా పరిపాలన చెప్తున్న దానికి కనీసం కూడా తెచ్చుకోలేకపోతే అసలు గిట్టుబాటు ధరలకే దిక్కు లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫండ్స్ రావాల్సినవి తెచ్చుకోలేకపోతున్నారు. దేనికి డబుల్ ఇంజన్ సర్కారు? ఏంటి పొలిటికల్ వెంజెంటాలో కేసులు పెట్టుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రతీకారాలు తెచ్చుకోవడానికి అంతే. ఓకే, ఇంకేముంది? ఏమైనా కనబడుతుంది మీకు ఇంట్లో? కోడ్ ఉల్లంఘన ఏ ప్రాతిపదిక మీద కోడ్ ఉల్లంఘన అవుతుంది చెప్పండి? ఒక సమస్య, రైతు సమస్య, ప్రభుత్వంలో ప్రభుత్వ చలనం లేనితనాన్ని వేలెత్తి చూపిస్తే అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. ఎలక్షన్ పెట్టుకుంటే కూర్చోండి జీవితాలతో. ఇంక ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకండి, ఎవరిని ప్రభుత్వ వ్యతిరేకతను కూడా చూపించకండి. అట్లీస్ట్ అక్కడ కనీసం రాజకీయాలకు సంబంధించి మాట్లాడింది కూడా లేదు కదా. ఇప్పుడు రాజకీయ సభ నేపథ్యంలో రాజకీయాలు మాట్లాడి లేదా ఎమ్మెల్సీ మేము నిలబెట్టలేదు, వాళ్ళు నిలబెట్టలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వే దేర్ కన్సర్న్? అవును, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రావడం నిలబడి చేస్తే అరే బాబోయ్ ఎలక్షన్ క్యాంపెయిన్ గట్టించాడు జగన్మోహన్ రెడ్డిని ఏడవడానికి ఉల్లంఘన వాళ్ళక్కడను ఎవడవడం నిలబడింది దానికి ఎలా? ఏ విధంగా చూసినా సరే క్యాండిడేట్ని నిలబెట్టలే. ప్రతిస్పందించవలసిన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో చూస్తున్నాం. లేని వ్యక్తుల మీద కేసులు పొలిటికల్ వెంజెంటా కింద వస్తుంది కదా సార్. సేమ్ వంశీ కేసులో చూడండి, వంశీకి సంబంధం లేకపోయినా సరే నందిగం సురేష్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. వాట్ మీద దే ఆర్ కనెక్టెడ్ సార్. ఇవన్నీ గమనిస్తే వాళ్ళ తీకా తాత్పర్యం ఏంటంటే ఎలాగైనా సరే పొలిటికల్ మోటివేషన్స్తో చేయాలి. కానీ అంటే ముందే వీళ్ళు ఒక లిస్టు ప్రిపేర్ అయిపోతారా? వీళ్ళు వస్తారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అనుకుని ముందే ప్రిపేర్ అయిపోయి ముందే ఇచ్చేస్తే? లేదు, వాళ్ళ దగ్గర ఒరిజినల్గా రెడ్ బుక్ ప్రకారం ఓ లిస్ట్ ఉంది, దాంట్లో ఎవరిని ఎలా ఇన్వాల్వ్ చేయాలన్న దాని మీదే ఉన్నారు. ఇంక ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, అమర్ అన్న పేరు వినబడితే అది నువ్వేనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. కానీ ఒరిజినల్ అమర్ అవడం అన్నది మన ఉదాహరణకి నువ్వు నేను అనుకో అమరు,
కానీ నువ్వు నేను కాకుండా ఒరిజినల్ నంబర్ గార్డు ఫిక్స్ చేయాలన్న కాన్సెప్ట్ ఉందనుకో, మన పేరు నెపం పెట్టి ఆయన వేసేస్తారు లోపల. ఓకే, అంతే. తర్వాత పొరపాటు పడిందంట. పొరపాటుకు రా పాట, తర్వాత వాళ్ళకాడ పాట ఏముంది. ఓసారి జైల్లోకి వెళ్తే రేషన్ బియ్యం దొరికేయట. ఈ తెప్పలకాయలు రెడీగా ఉంటారు కదా, పౌడర్ రాసుకుని, డైపర్ వేసుకుని పౌడర్ వేసుకుని రెడీగా ఉంటారు కలిగి పడిపోవడానికి. కదలే కదా తర్వాత నుంచి. ఎట్లా వేస్తే ఏమైంది, ఏదో రకంగా జైలు వేయాలి. జైలుకి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు వంశీకి చెప్పినట్టే ఆ రోజు అక్కడ గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద కారు అర్థం దించేవట. ఈ కథలు అల్లేయడానికి ఏముంది. నందిగం సురేష్ చూడండి, 150 రోజులు పెట్టారు జైలు. ఏమైనా అర్థం పర్థం ఉంది దాంట్లో? ఎస్ సార్. కర్మ సిద్ధాంతమే, బెయిల్ వచ్చినప్పుడు వస్తుంది, అంతకని. కానీ కర్మ సిద్ధాంతం నెక్స్ట్, ఆ కర్మ సిద్ధాంతం మళ్ళీ మన కర్మఫలం మనకి రాకూడదు, లేకపోతే మనకు చేసిన పాపానికి కర్మ మనకే వస్తుంది. అదేమైనా సార్ 2020 రాజోడో మంత్రోడు. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత జరగబోయేది అద్భుతం ఎవరి చేతిలో ఉంది, ఊహిస్తారు ఎవరన్నా? అది జరుగుబాటు అంత సుఖం లేదు, ఇప్పుడు జరుగుతుంది, జరిపించుకుందాం. అది జరుగుతున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నేను చూడండి, టీటీడీలు బోర్డు మెంబర్ అట, ఎవడిచ్చిండు అడిగి హక్కు అక్కడ. ఆ ఎంప్లాయీకి ఉన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు తెలుసా. ఆ మహాద్వారం గుండా బయటికి వెళ్ళిపోని కసురుతున్నా సరే ఆయన మామూలుగానే రెగ్యులర్ రొటీన్లోనే బయటకు వచ్చాడు. ఉప్పు పక్కది అహంకారం. దేవుడి సన్నిధిలో బూతులు మాట్లాడతారా? కాలు మీద కాలేసి తగిలితేనే కూడా గోవింద అంటారు సార్ అక్కడ. మరీ పైశాచికం సార్ వీళ్ళకి. ఏంటంటే దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాండ్. మొన్న పుష్కరంలో మొలగనివ్వలేదట, ఒక ఎంప్లాయీని తీసేశారు. ఈయన కూడా ఎంప్లాయీని తీసే, ఎవరికైనా పట్టిన అన్నం పెట్టాడికి ఉపాధి కల్పిద్దామని ఆత్రం పడతారు ఎవరన్నా. వీళ్ళ అహంకారాలు చూడండి. అంటే కడుపు కొట్టేయాలి, ఆడికి ఉద్యోగం దించేయాలి, ఈడ అహంకారం చచ్చిపోయిపోవాలి. ఎవరో మీరంతా. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడారని చెప్పి మీడియాల మీద కేసులు పెట్టారు కదా. మరి దేవుడి సన్నిధిలో బూతులు మాట్లాడినందుకు ఏం శిక్ష చేస్తారో సార్ చెప్పండి. ఇష్టమైతే ఇంగుతుంది. అందుకనే మనం చేసే పనులు ఎలా ఉన్నాయో దానికి పర్యవసానాలు మన కింద ఉన్న కూడా అలాగే చేస్తారు. నీకు నెత్తిక్కళ్ళు వస్తే మన కింద ఉన్న అందరికీ నెత్తిక్కళ్ళే ఉంటాయి, అంతే కదా. అదే జరుగుతుంది. అది జరుగుతున్న ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అధికార దర్పం వేరు, అధికార మదం వేరు, అధికార చలామణి వేరు. ఈ మూడిట్లోంచి ప్రజలు ఏం కావాలో అది గ్రహిస్తారు సార్. కానీ ప్రజలైతే మీరు అన్నట్లుగా ప్రజలు గ్రహిస్తున్నారు అంటున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా, మొన్న జైలుకి సందర్శనకు వచ్చినా కూడా ఏ విధంగా వచ్చారో చూసాము, నిన్న మిర్చియార్డుకి వచ్చినా కూడా ఏ విధంగా వచ్చారో చూసాము. రీసెంట్ పరిస్థితుల్లోనే శ్రీకాకుళం పోయినా, లేదంటే ఇటు కర్నూలు పోయినా, నెల్లూరు పోయినా, తిరుపతి పోయినా ప్రజలు ఏ విధంగా వస్తున్నారో చూసాము. కానీ ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి? గతంలో కూడా ఇలాగే వచ్చారు కదా, సిద్ధం సభలకి ఇలాగే వచ్చారు, బస్సు యాత్రలు పెట్టిన ఇలాగే వచ్చారు. కానీ ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి అనేటువంటి క్లారిటీలో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి సార్. ఇందులో క్లారిటీ ఏం లేదు సార్. ఇప్పుడు 40% ఆయన స్థిరీకరమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా గెలవడానికి కావాల్సిన లాస్ట్ టైం వచ్చిన ఆ 11%, 51% ఎంత ఆయన గెలిచిన దానికి ఆ 11% మిస్ అయింది. ఆ 11% అన్వేషణ అన్నది ఇక్కడ ముగ్గురు మాన ప్రాణాలు అన్ని అడ్డుపెట్టి ఎలక్షన్కి వెళ్ళారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలని. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఎలా తీరుతుందో చూద్దరు కానీ సార్, కలిసి వెళ్ళాలి. ఎందుకంటే కౌలు రైతుల సమస్యల మీద కాడెత్తుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మిర్చి రైతులు రాష్ట్రం కళ్ళాల్లో పడుతున్న ఇబ్బందులు, అది బుడవేరు వరకు ఉధృతంకి, ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో వచ్చిన తుఫాను తీవ్ర పరిస్థితుల్లో ఎంత మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు రైతు సమస్యల మీద. రైతు ఘోషలు వింటే హృదయ విదారకంగా ఉన్నాయి. దాని మీద గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడేసి వాళ్ళు కదా, సకల శాఖ మంత్రి లోకేష్ లాంటి చూస్తున్నప్పుడు పోనీ ఈయనేనో తక్కువ చేస్తున్నట్టు హోంమంత్రిని అందరినీ గదమాయించుకొని తిరుగుతున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆయన ఎందుకు ప్రతిస్పందించట్లే సార్? ఇప్పుడు ఈ బైరాగి సన్నాసి వేషాలు వేసుకుని ఆ కాశీలో మూలిగి గంగలో మూలిగి మాకెందుకండి ఇవన్నీ? అధికారం దేనికి ఇచ్చాం? మీరు గంగలో మొలగడానికి, గుళ్ళు గోపురాలు తిరగడానికి కాదు కదా. సమస్య మీద గేట్ లోపలికి పంపిస్తే ఏం చేస్తామని చెప్పిన దానికి గేట్ లోపల లేరు, బయట లేరు, క్యాబినెట్ మీటింగ్లోనే ఉంటారు, గుళ్ళు గోపురాలు తిరుక్కుని నడు నొప్పి, కాలు నొప్పని, చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో నాకు మోషన్లు అవుతున్నాయి, కడుపు నొప్పి అన్నట్టు కారణాలు చెప్పుకొని తిరుగుతుంటే వెరీ ఇస్ గుడ్ గవర్నెన్స్ సార్. మళ్ళీ ఎక్కడ అనుమానం రాకుండా తమన్ మ్యూజిక్ కార్యక్రమంకి పోయి ఆ పాటలన్నీ ఎన్నుకొని కాలక్షేపాలు చేస్తున్నారు. చేసుకోండి, ఎవరికి కావాలి. ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నట్టుకున్నారు, గమనిస్తున్నారు. తర్వాత పర్యవసానాలు ఉంటాయి, అంతకనే లేదు. కానీ వాళ్ళ ప్రైవేట్ పార్టీ దానికే కావాల్సిన దానికంటే ఎక్కువ సెక్యూరిటీతో ఉన్నటువంటి పరిస్థితిని చూసాము. కానీ ఒక ప్రతిపక్ష నేత మిర్చియార్డు సందర్శనకి వెళ్తే
కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కనిపించిన పరిస్థితి కూడా కనిపించలేదు. తప్పు వైఎస్ఆర్సీపీదేనండి. మీరు ఒకటి గమనించగలిగితే, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, వాళ్ళు ఏ రోజు కూడా ఒక తపేలా ఛానల్ కానీ, ఆ పౌడర్ డబ్బా కానీ ఎవడు కూడా, మీరు గమనించుకోండి, ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సార్, ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానానికి కానీ, ఆ చైర్కి కానీ, ఆయనకి పర్సనల్గా కానీ ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన పాపన పోలే. సో దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏం ప్రతిఘటనలు లేవు. ఓకే, దేబ్జల్లాగా ఆ ఛానల్కి వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడకండి, నీ జట్టు పీస్ అని చెప్పి రండి అని చెప్పి తపేలాగాళ్ళు ఉన్నారు లోపల. సో ఎప్పుడైతే తిరిగి అగ్రెసివ్ నోట్లో, ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారిని గౌరవం ఏమాత్రం తగ్గించినా వాళ్ళు రిటర్న్ ఎలా ఉందో రిటర్న్ గిఫ్ట్లు చూస్తున్నారు కదా. సో ముఖ్యమంత్రి చైర్కి ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, దానికి పర్యవసానాలుగా వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నప్పుడు, గవర్నమెంట్ పరంగా చర్యలు లేనప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అప్పుడు మర్యాద ఇవ్వలేదు వాళ్ళకి, ఇప్పుడు మర్యాద ఇవ్వట్లే. కానీ ఆయన ప్రజానాయకుడు, ప్రజల తరఫున ఎలా చేయాలని చెప్పారు వాళ్ళు చెప్తున్నారు. నేను ఛానల్లో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం లేపిరెడ్డట తాళ్ళు గట్టి నిలబడితే కంట్రోల్ చేయలేపారని. పోలీసులు చేయవలసిన పని వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? దీనికి ఎంత ప్రిపరేషన్ కావాలి? ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఏరాళ్ళు 5-6 పరిమితం అయ్యారు. ఏరండి ఒరిజినల్ సెక్యూరిటీ? ఒకప్పుడు ఆయన పాదయాత్ర అప్పుడు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉండేది కదా. అవును, ప్రభుత్వం ఇవ్వట్లేదు. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా గుడ్డ చీరల పని ఎట్టు వెళ్తే ఎలాగండి? ఆయన మనిషి అంత మనిషి, ఆయనకి ఏమైనా పొరపాటు జరిగితే ఎవరిది బాధ్యత? నిన్న ఆయన వెళ్ళారు, ప్రజానాయకుడు, సూపర్, అదృష్టం బాగుంది. వాళ్ళు తిరుపతి తరహా స్టాంపేడ్ జరుగుతుందని యాంటిసిపేట్ చేశారు. మనం చూశారు కదా వంశీ గారి దగ్గర, నిన్న కూడా వాళ్ళ అదే ఉద్దేశం. ఓకే, పోలీసులు ఉంటే కూడా ఏం కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా, మనం వెళ్లకుండా ఉండండి, ఏదో విధంగా స్టాంపేడ్ జరుగుతుంది, కనీసం కొంతమంది ప్రాణాలు పోతే అప్పుడు వీళ్ళని మరి తిరిగి మనం. కానీ వీళ్ళకున్న కమిట్మెంట్స్ చూసారన్న, వాళ్ళ నాయకులే ఆయనకు ఒక రక్షణ కవచంలో ఉన్నారు. ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పేరు ఎవరు, కొడాలి నాని, నెక్స్ట్ ఎవరు, నందిగం సురేష్, ఇంకో ఆయన ఎవరు, మన అంబటి రాంబాబు గారు. ఇలాంటి వాళ్ళందరూ వలయంలో ఉండి ఆయన చుట్టూ ఉండి ఆ కాన్వాయ్తో కార్యకర్తల్లాగా ప్రొటెక్ట్ చేశారు ఆయన్ని నాయకులు. మరి నాయకులే కార్యకర్తలు అయినప్పుడు కార్యకర్తకి ఇంకెంత డిసిప్లిన్ ఉంటుంది? అది ఒరిజినల్ ఎబిలిటీ. ఇది కూడా డైజెస్ట్ కాదు వాళ్ళకి. వాళ్ళకి మామూలుగానే కడుపు మంట, ఇది ఇంకా కడుపు మంట పెరుగుతుంది. కమిట్మెంట్ చూశారు కదా సార్. కందుకూరు సభ పెట్టారు, ఎంతమంది తొక్కిసలాట్లు చనిపోయారు చూశారు కదా తెలుగుదేశం వాళ్ళు. నెక్స్ట్ గుంటూరులో పెట్టారు, తొక్కిసలాట్లు ఎంతమంది చనిపోయారు చూశారు కదా. అది బసెస్ జగన్మోహన్ రెడ్డిని చూడండి సార్. అంతకన్నా కానీ ఇక్కడ ఏదో స్టాంపేడ్ జరుగుతుంది, జరిగితే దాని మీద ప్రోయాక్టివ్గా ముందుకెళ్దామని గవర్నమెంట్ ఆలోచన ఉండట్లయితే, గతంలో మరి వీళ్ళు కందుకూరులోను గుంటూరులోను అంతమంది తొక్కిసలాట్లు చనిపోయినప్పుడు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎందుకుంటుంది? పుష్కరాల్లో చనిపోతే ఏమన్నాడు? కుంభమేళలో చనిపోలేదు, రైల్వే యాక్సిడెంట్లు చనిపోలేదు, వాళ్ళకి ఎక్కడికక్కడ ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటారు. తిరుపతి స్టాంపేడ్ అయింది, మళ్ళీ అదే కథ చెప్పుకొని వచ్చారు కదా. మనం చెడ్డవేద వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? అంటే వాళ్ళకి మాత్రమే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి సార్, ఎదుటి వాళ్ళకి ఇంకా వాళ్ళు ఒక్కలే తీసుకోగలరు అడ్వాంటేజ్. మీరు తీసుకుంటే ఒప్పుకోరు. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఎప్పుడైతే ఒక జర్నలిజం విలువలను పరిరక్షించకుండా, ముఖ్యమంత్రి స్థానానికే రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు కండక్ట్ అయిన 5 సంవత్సరాల జరుగుబాటుకి ఏం చేయగలిగారు? ఓకే, అది క్లియర్. వాళ్ళు ద వే దే ఆర్ డూయింగ్ థింగ్స్, దట్ ఈస్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండా. వాళ్ళు తప్ప ఇంకెవరు చూడండి, అదేంటి మర్రి చెట్టు కింద నేను కే చెట్టుని ఎదగనివ్వదు అన్నట్టు, వాళ్ళ తప్ప ఇంకెవరిని ఎదగనివ్వరు. ఎదగనివ్వన్న దాంట్లో పవన్ కళ్యాణ్కే దిక్కులేదు, మీరెళ్తా ఎంత. ఓకే, సో ఫైనల్ కన్క్లూజన్ అలిగితే తీసుకొచ్చి తమన్లో భజన కార్యక్రమం పెట్టారు కదా. తమన్ ప్రోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ జయం చంద్ర అనే ఇంప్రూవ్డ్ వెర్షన్, జయం పవన్ కళ్యాణ్ అని, అంతే. కేవలం పవన్ కళ్యాణ్ మళ్ళా దగ్గర తీసుకోవడానికి మాత్రమే పెట్టినారు అంతే. కాకపోతే ఈసారి భువనేశ్వర్ గారి చేత పెట్టించారు. ఎవరైతే రేరైతే పళ్ళు కూడా కొట్టుకోవడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ తీయలేదనా? ఈయన అంతగా భువనేశ్వర్ గారు మేడం గారు నాకు ఫోన్ చేసి చెప్తే నేను రాకుండా ఎలా ఉంటాను, ఎందుకు నాకు ఒక ఇన్విటేషన్ కార్డు పంపించిన అయిపోతుంది కదా, ఒక రిజిస్ట్రేషన్ పోస్ట్ పంపించిన అయిపోతుంది కదా, వచ్చామని మీరు పని కట్టుకొని ఫోన్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఘీ సీదా నయ్యాయాతో ఉంగ్లీ తేడా కరికే నికాలో అని హిందీ ప్రోవర్బ్ ఉంటుంది సార్. వాళ్ళకి మాత్రమే తెలుసు, దాన్నే రాజకీయ చాతుర్యం, చాణక్యతనం అంటారు. అది చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి ఎవరికి ఎక్కడ ఎలా మడతకాజాలు ఇవ్వాలో ఆయనకు తెలుసు, అంతే. ఓకే, అంతకన్నా ఇంకెళ్ళి